అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపై వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చట్టవిరుద్ధంగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మార్చారు అన్నారు. జిల్లాల విభజనపై 30 రోజులు గడువు ఇచ్చిన ప్రభుత్వం రాయచోటి విషయంలో ఎందుకు సమయం ఇవ్వలేదు అని ప్రశ్నించారు. మనోభావాలు ఏంటి, అక్కడ ప్రజల స్థితిగతులు ఏంటి అన్నట్టు ఆలోచన చేయకుండా నిర్ణయం తీసుకున్నారంటే ఏమనాలి? ఇందులో మేము గౌరవ క్యాబినెట్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు విన్నవిస్తున్నాం. మేము చేసే న్యాయ పోరాటంలో వివిధ దశలలో కోర్టుల ద్వారా కూడా పోరాడుతున్నాం. వాళ్ళకు కూడా విన్నవించేది ఏంటంటే, మరి ఒంటిమిట్ట సిద్ధపోవటానికి ఏమో అవకాశం ఇచ్చారు, 30 రోజులు సమయం ఇస్తానని. అదే రకంగా మిగిలినటువంటి మదనపల్లికి సంబంధించినటువంటి మండలాలలో అవకాశం ఇచ్చారు, మీ కన్సర్న్స్ చెప్పండి అని. మరి ఏ అవకాశము ఇవ్వకుండా, అంటే ఎక్కడైనా కూడా ఏ దేశంలో అయినా కూడా ఒక మనిషిని ఉరికంబం ఎక్కించే ముందు ఒక మాట అడుగుతారు, నేను చివరి కోరిక ఏంటని. అట్లా కూడా ఏమి అడగకుండా రాయచోటి నిజంగా మీ మనోభావాలు ఏమని అనకుండా మీకు నోటిఫికేషన్ ఇచ్చింటే మాకు కూడా 30 రోజుల క్రితం మీ అభిప్రాయాలు ఏంటి, మీ జిల్లా ఎత్తేయబోతున్నాం, మిమ్మల్ని మదనపల్లిలో కలపబోతున్నాం, మీ అభిప్రాయాలు ఏంటి అనేటువంటి అడగలేదు. లేదు మీరు ఏ ప్రాంతంలో కలవాలనుకుంటున్నారు అన్నటువంటి అభిప్రాయాలు అందరిని అడిగినట్టుగా ఈ రాయచోటికి మెన్షన్ చేయలేదు. ఇది దుర్మార్గం కదా. ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి అవలంబించట్లా.